శ్రీమద్ భాగవతంలోని 169వ పద్యం. అని పలికిన అశ్వత్థామకు ద్రౌపది అడ్డంబు వచ్చి భీముని శరరంభంబు చూసి హడి చతుర్భుజుండై 2 చేతులు భీముని వారించి కడమ రెంటను ద్రుపద పుత్రికను దొలగించి నగుచు భీమునకిట్లనియే. భీముడు అన్నంత పని చేస్తాడని భయంతో పాంచాలి అశ్వత్థామకు అడ్డం వచ్చింది. భీముని తొందరపాటు చూసి శ్రీకృష్ణుడు తన చతుర్భుజత్వం సార్థకంగా ఈ పక్క 2 చేతులతో భీముని గట్టిగా పట్టుకున్నాడు. ఆ ప్రక్క 2 చేతులతో పాంచాలిని పక్కకు ఒత్తికిస్తూ భీమునితో శ్రీమద్ భాగవతంలోని 170వ పద్యం. అవ్యుడుగాడు వీడు శిశుహంత దురాత్మకుడాతతాయి హంతవ్యుడు బ్రహ్మబంధుడగు తప్పదు నిక్కము బ్రహ్మణో నహంతవ్య యటంచు వేద విదితంబు బాగు కావున ధర్మ దృష్టి కర్తవ్యము వీనిగాచుట యథాస్థితి చూడుము పాండవోత్తమా. పాండుకుల విభూషణ, పాతకుడు, శిశుఘాతకుడు, కిరాతకుడు, భ్రష్టజాతకుడు అయిన ఈ అశ్వత్థామ చంపదగినవాడే కానీ రక్షింపదగినవాడు కానే కాదు. ఇది ముమ్మాటికి సత్యం. అయితే బ్రాహ్మణో నా హంతవ్య అనే వేదవాక్యం వినవస్తున్నది. ఈ ధర్మ సూక్ష్మం ప్రకారం ఇతన్ని రక్షించడమే న్యాయంగా తోస్తున్నది. యథార్థం నీవే ఆలోచించు అన్నాడు. శ్రీమద్ భాగవతంలోని 171వ పద్యం. అని సరసాలాపంబులాడి పవననందను నొడంబరచి అచ్చునుంచూచి ద్రౌపదికి నాకు భీమసేనునకు సమ్మతంబుగా మున్ను నీ చేసిన ప్రతిజ్ఞయు సిద్ధించునట్లు నా పంపు సేయుమని నారాయణుండానతిచ్చిన అర్జునుండు నారాయణానుమతంబున. ఈ విధంగా చతురోక్తులతో భీమన్నను చల్లబడిచి శ్రీకృష్ణుడు అర్జునుడిని ఆలోకించి ఫల్గుణ పాంచాలికి నాకు భీమునికి సమ్మతమయ్యేటట్లు నీ ప్రతిజ్ఞ నెరవేరేటట్లు ఈ విధంగా చెయ్యి అని కర్తవ్యం సూచించాడు. శ్రీమద్ భాగవతంలోని 172వ పద్యం. విశ్వస్తుత్యుడు శుక్రసూనుడు మహావీరుండు గోడాసిచే అశ్వత్థామ శిరోజముల్దరిగి చూడాంతర్మహారత్నమున్ సస్వత్కీర్తి వెలుంగ బుచ్చుకొని పాసప్రాతబంధములన్ విశ్వాసంబునను చిత్రోచె శిబిరోడ్విభాగమున్ బాసిపోన్. విశ్వమంతా కొనియాడదగినవాడు వీరాది వీరుడు అయిన విజయుడు శ్రీకృష్ణుని అభిప్రాయానుసారం కరవాలం పెరికి గురుపుత్రుని శిరోజాలు ఖండించి లోపల మెరుస్తూ ఉన్న మహామణిని విశాల యశస్సుతో పాటు వశం చేసుకున్నాడు. తర్వాత కట్టిన త్రాళ్లన్నీ విప్పదీసి శిబిరంలో నుంచి వెలుపలికి గెంటి వేశాడు. శ్రీమద్ భాగవతంలోని 173వ పద్యం. నిబ్బరపు బాలహంతయు గొప్పున దేజంబు మణియుగోల్పడి నతుడై ప్రబ్బిన వగచే విప్రుడు సిప్పిజితో నొడలి గబ్బు సెడివడిజని. నిర్భయంగా అర్భకులను హత్య చేసిన ఆ బ్రాహ్మణ భృవుడు భరింపరాని అవమానంతో మర్యాదను మణిని కూడా కోల్పోయి సిగ్గుతో తలవంచుకుని అతిశయించిన ఆవేదనతో వెలవెల్లనై వేగంగా వెళ్ళిపోయాడు. శ్రీ గోపాలకృష్ణ భగవానికి జై.